ఫస్ట్ పాయింట్ చెప్పేది ఇన్ని చేస్తే 11 సీట్లు ఎందుకు అదే ఇచ్చారు కదా రోజా గారు? చెప్తున్నాను. రెండోది, ఈరోజు తన కాన్స్టిట్యున్సీలో వరదలు వస్తే కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలను అందించలేని వాళ్ళు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని తెలుగుదేశం వాడు రేప్ చేస్తే కనీసం మొన్న వెళ్ళి ఆయన బాధలు చెప్పుకుంటున్నాడు తప్ప ఆ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను, వాడికి శిక్ష వేయిస్తాను, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చేస్తాను అని ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు తెలుసుకోవాల్సింది అంటే విమెన్కి ఏదైనా జరిగితే నేను ఉంటాను, నన్ను నమ్మండి అని పబ్లిక్లో గొంతు చించుకొని అరిశారు. ఈరోజు అదే ఈ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో క్లియర్గా చెప్పింది హోంమంత్రి, 7,200 మంది మిస్ అయ్యారు 5 నెలల్లో. మరి ఏం మాట్లాడట్లేదే? ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 34,000 మంది మహిళలు విమెన్ ట్రాఫికింగ్ అయిపోయారు, ఈ వాలంటీర్స్ అమ్మేశారు అని చెప్పారే. అదే అసెంబ్లీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ అసెంబ్లీ సెక్షన్లో కేవలం 34 మందే మిస్ అయ్యారు అని చెప్పి మీ హోంమంత్రి ఇచ్చింది మా గవర్నమెంట్లో. మీ గవర్నమెంట్లో 5 నెలలకి 7,200 మంది మిస్ అయ్యారని మీ హోంమంత్రి చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? ఆ రోజు అబద్ధాన్ని గొంతు చించుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు విమెన్కి ఈరోజు ఎంతమంది మా కాన్స్టిట్యున్సీలో మీరు చూసారు కదా, మొన్న హోంమంత్రి వచ్చింది, 3.5 సంవత్సరాల అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొరికేసి రేప్ చేసి చంపేసి పుట్ చేశారు. కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పలకరించలేదు, పరామర్శించలేదు, దాని గురించి చర్యలు చేపట్టలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీరు మాట్లాడారు, మీ మీద కేసు, మీరు పోస్ట్ పెట్టారు, మీ మీద కేసు, తప్పు చేస్తుంటే తప్పుడు పోస్ట్ పెట్టుంటే మీరు అరెస్ట్ చేయండి. గవర్నమెంట్ కూడా ఇదే చేసింది, ఎవ్వరు చేయలేదు. మాట్లాడితే కేసు ఎవరి మీద లేదు. మీరు ఎవరి మీద అట్లాగా అనవసరంగా పెట్టారు ఒక్కటి చూపించండి. ఈరోజు నేను అదే చెప్తాను, నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. నిజంగా ఎవరైనా వల్గర్గా పోస్ట్ పెడితే నేను కూడా ఒప్పుకోను. వల్గర్గా ఎవరైనా మాట్లాడంటే మీరు కేసు పెట్టండి, మేమేం పట్టించుకోం. కానీ ఏమీ లేని వాళ్ళ మీద మీరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మీరే పోస్టులు పెట్టి మీరే కేసులు పెట్టి మీరే అరెస్ట్ చేస్తే ఎట్లా? మీరే కదా మొన్న మీ పోలీసులో పట్టుకున్నారు కదా వైజాగ్లో. ఎవరి పేరు మీద అయితే మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టారో ఆ అబ్బాయిది కాదు ఐడి, అది ఫేక్ ఐడి, టీడీపీకి సంబంధించిన వైజాగ్ అతను పెట్టాడని అతన్ని అరెస్ట్ చేశారు కదా. అట్లా ప్రూవ్ అవుతాయి. మీరు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, పోలీసులకు అవకాశం ఇవ్వండి.